ఈ కుటుంబం ఎంతమందికి గుర్తున్నారు? కరోనా టైంలో మంత్రాల పేరుతో సొంత కూతుర్లే హత్య చేసిన తల్లిదండ్రులు. ఈ ఘటనతో 2 తెలుగు రాష్ట్రాలే కాదు, యావత్ భారతదేశం అంతా మదనపల్లి వైపు చూసింది. అసలు ఆ రోజు ఏం జరిగిందో తల్లిదండ్రులే సైకియాట్రిస్ట్ కౌన్సిలింగ్లో బయట పెట్టిన షాకింగ్ విషయాలు మీ ముందు పెట్టబోతూ ఉన్నాం. 2021 జూన్ 24. అది కరోనా వల్ల ప్రజలందరూ ఇంట్లోనే లాక్ అయిపోయి బయటికి వెళ్ళలేని టైం. అలాంటి టైంలో పురుషోత్తం నాయుడు అనే వ్యక్తి తన కొలీగ్ అయిన జీపీ రాజుకు కాల్ చేసి భయంగా టెన్షన్గా మాట్లాడుతూ ఉంటారు. పురుషోత్తం నాయుడులో ఉన్న కంగారు గమనించిన జీపీ రాజు, ఏమైంది సార్, ఎందుకింత కంగారుగా మాట్లాడుతున్నారని అడిగినప్పుడు పురుషోత్తం నాయుడు ఇలా చెప్పాడు, నేను అండ్ నా వైఫ్ కలిసి నా 2 కూతుర్ని చంపేశాం. అది చంపేసినట్టు కాదు, రేపు మార్నింగ్కి మళ్ళీ తిరిగి వచ్చేస్తారు, కానీ ఇలా చేసిన తర్వాత కొంచెం భయంగా ఉందని చెప్తాడు. రాజు వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తారు. ఇది విని షాక్ అయిన పోలీస్ డిపార్ట్మెంట్ వెంటనే ఇంటికి వెళ్ళి డోర్ నాక్ చేస్తారు. ఎంత నాక్ చేసినా డోర్ మాత్రం ఓపెన్ చేయరు. బట్ సడన్లీ పురుషోత్తం నాయుడు యొక్క వైఫ్ పద్మజ డోర్ ఓపెన్ చేసి, ఇక్కడి నుండి వెళ్ళిపోండి, ఇంట్లో శివుడున్నాడు, ఒక ప్రత్యేకమైన స్పిరిచువల్ పూజ జరుగుతుంది, కావాలంటే రేపు రండి అని చెప్పి డోర్ క్లోజ్ చేసేస్తుంది. అసలు ఇంట్లో ఏం జరిగింది, ఏం పూజ గురించి మాట్లాడుతున్నారు, అండ్ ఇంట్లో శివుడు ఉండటం ఏంటి, వీటి ఆన్సర్స్ తెలుసుకోవాలంటే మనం ఈ స్టోరీని డీప్ డౌన్గా తెలుసుకోవాలి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, కాబట్టి ఎవ్వరూ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో.